మన ముందుకు వస్తున్న డైరెక్టర్ ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ డేట్ అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలని August 22 మన మెగాస్టార్ గారి బర్త్డే. సో అంతకు మించి మంచి డేట్ దొరకదు. నాకు సినిమా బండి ఇఫీలో లైక్ అవార్డు అందుకున్నప్పుడు నేను చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను. సో దట్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సురేష్ బాబు గారు ఈ లాంచ్ చేస్తున్నందుకు. అండ్ నాకు ఫౌండ్ మెమరీ ఏంటంటే మీకు కూడా తెలీదు, నేను అప్పుడులో 10 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను జస్ట్ అలా ఎంటర్ అయిపోయాను రామానాయుడికి, ఏదో చేద్దాం, డైరెక్ట్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్గా సురేష్ బాబు క్యాబిన్. నేను ఎవరో కూడా తెలీదు. సో సెక్యూరిటీ గార్డ్ కూడా ఆపలేదు నన్ను. సో ఆ టైంలో సురేష్ బాబు గారు వచ్చి మంచి సినిమాలు తీయండి అబ్బా, మీరు యంగ్ టాలెంట్, దట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా జనరల్గా సురేష్ బాబు గారికి అంత ఈజీగా నచ్చవు సినిమాలు. అండ్ ఈ సినిమా చూసి కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు. సో దట్ వాజ్ ఎ బిగ్ మూమెంట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సత్యదేవ్, యువర్ ఎ బ్రిలియంట్ యాక్టర్, అంటే వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్. సో థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద సాంగ్. అండ్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్, అంటే ఈరోజు మోస్ట్లీ గోపి సుందర్ రాలేదు ఇక్కడ ఈరోజు. అంటే ఇంత గోపి సుందర్స్ వన్ ఆఫ్ ద, నేనైతే నమ్ముతాను, ఆఫ్టర్ ఏ లాంగ్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆల్బమ్. అంటే ప్రతి సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. దీని ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది, పరదా సాంగ్. సో ఇది థీమ్ ఆఫ్ పరదా. అండ్ లిరిక్స్ అండి, ఈ పాటలో లిరిక్స్ మీరు మనసుకి హత్తుకుంటాయి. వన్మాల్ గారు ఒక్కొక్క అంటే మీరు అక్కడ ఈవెన్ మేకింగ్లో రాస్తున్నప్పుడు అంత పవర్ఫుల్గా మాటలు ఉంటాయి. సో డెఫినెట్లీ నేను ఐ విల్ సేవ్ సంథింగ్ ఫర్ ప్రీ రిలీజ్ అండ్ ఆల్. బట్ టుడే ఐ వాంటెడ్ టు సే, ఆఫ్టర్ శుభం, ఆఫ్టర్ సినిమా బండి, దిస్ ఫిలిం దిస్ ఈజ్ మై ఫిలిం వేర్ నేను ఆ స్పేస్లోకి వెళ్ళడానికి, వేర్ లైక్ మెయిన్ కమర్షియల్ స్పేస్లోకి వెళ్ళడానికి దిస్ ఫిలిం విల్ టేక్ త్రూ మీ. చాలా పెద్ద ఫిలిం ఇది, నాకు చాలా పెద్ద ఫిలిం. అండ్ దిస్ ఫిలిం ఈజ్ మై బెట్. ఈ ఫిలిం చాలా ఆనెస్ట్గా చేసాం. కొత్త కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను. అంటే అంటే మనం ఎప్పుడు చూడలేని కంటెంట్, మనం ఎప్పుడు, మీరు పాట చూసే ఉంటారు కదా, ఆ పరదా ఏంటి, ఆ కల్చర్ ఏంటి, మీరు సినిమా చూసే తెలుస్తుంది ఆ కల్చర్ అంటే. చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం. అంటే ఈ సబ్జెక్ట్ పిక్ చేసుకున్నందుకు విజయ్ గారికి అసలు హ్యాట్స్ ఆఫ్. అంటే ఇమాజిన్ అనుపమ పరమేశ్వరన్ పరదాలోని ఉంటుందంటే హూ హీరోయిన్ యాక్సెప్ట్స్. అంటే ఐ మీన్ ఆ పరదాలోని కూడా తను చూపించాలన్నమాట. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఆ చిన్న కర్టన్స్లో, అంటే చిన్న దాంట్లో నుంచి హర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం. అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ ఫిలిం టు మేక్. 3 years ఎక్కడ మనాలి, లే లదాఖ్, ధర్మశాల, ఇక్కడ అంటే అసలు ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఫిలిం. అంటే మాకు ఇది బాహుబలి లాంటి సినిమా చెప్పాలంటే, అంటే వెరీ హ్యూజ్ ఫిలిం. సో డెఫినెట్లీ ఈ 22 August అటుపక్క కూలీ వార్ ఉన్నాయి, ఇటుపక్క మాస్ బాదర్ ఉంది, మధ్యలో మా పరదా మీరు ఎంకరేజ్ చేస్తారని డెఫినెట్లీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం, శ్రీధర్ గారిని మాట్లాడారు.